దేవుడు వరం ఇస్తే పూజారి అడ్డం పడ్డట్టే ఉన్నది. ఆర్టీసీ బస్సుల్లా కొంతమంది ఆర్టీసీ సిబ్బంది చేస్తున్న అతి చూస్తుంటే అరే సర్కారు ఎంతో గొప్పగా ఆలోచన చేసి ఆడబిడ్డలకు అండగా ఉండేటందుకు మహిళలకు ఫ్రీ బస్ పెడితే ఆర్టీసీ వాళ్ళే సర్కారుకు బదనాం అందిస్తున్నారు. ఎంతన్నా చెప్పు కొంతమంది ఆర్టీసీ సిబ్బంది అయితే మారుతనే లేరు. మరి కొలువులకెళ్ళి డిస్మిస్లు చేస్తే మారతారా ఎట్లా? వాళ్ళకి జీతాలు ఇస్తున్న పబ్లిక్ అంటేనే గౌరవం లేకుండా పోయింది కొంతమంది సిబ్బందికి. రాజన దర్శనం చేసుకుని జైత్యాల పోయే బస్సు ఎక్కుతున్న ఓ కుటుంబాన్ని మహిళా కండక్టర్ నిర్దాక్షిణ్యంగా ఈ బస్సు ఫ్రీ బస్ కాదు, ముంగట చెక్కింగ్ వాళ్ళు ఉన్నారు, 500 పైనేస్తారు, దిగుర్రి అని బస్సు ఎక్కకుంటనే దింపేసింది. పాపం బాధితులు కండక్టర్ బెదిరించే వరకల్లా నిజమే అనుకుని ముళ్ళ మూటలతో దిగిపోయారు. ఇదంతా ఆడున్నోళ్ళు వీడియో తీసి సోషల్ మీడియాలో పెడితే ఆ కండక్టర్ను ఆర్టీసీ సిబ్బంది తీరును తిట్టిపోస్తున్నారు. సజ్జనార్ సారేమో ఆర్టీసీ వాళ్ళు తీరు మార్చుకోవాలని చెప్తే వాళ్ళేమో సంస్థకు సర్కార్కు బదనాం తెస్తున్నారు. పల్లె వెలుగు బస్సును ఫ్రీ బస్ కాకుండా ఎప్పుడు చేసిర్రు? ఆ కండక్టర్ సొంత బస్సు గిట్లనా ఎట్లా పబ్లిక్ ని ఎక్కనీయకపోయేతందుకు? అరే మహిళలనే కాదు బస్ పాసులున్న పిల్లగాళ్ళను కూడా ఎక్కించుకునేందుకు వాళ్ళ ముళ్ళేదో పోయినట్టు ఫీల్ అవుతుంటారు కొంతమంది సిబ్బంది అని మస్తుగా గరమైతుర్రు. ఇది చూసిన నెటిజన్లుగా ఎంత పెద్ద పదవులున్నా ఎంత మందికి లీడర్ అయినా గానీ ఎమోషన్లు అయితే ఎక్కువనో తక్కువనో పక్కా ఉంటాయి కదా. మందిలున్నాం కదా అని మనసులున్న ప్రేమను బాధను ఎంతసేపు అని ఆపుతారు చెప్పురి. ఒకసారి కాకుండా ఒకసారన్నా బయటికి వస్తుంటది అచ్చం ఇగో గిట్లా. జీవితంలో ఎంత ఎదిగినా ఏ స్థాయికి పోయినా గానీ కన్నోళ్ళని వెనక నిలబడ్డోళ్ళని ముంగటికి నడిపించినోళ్ళని అస్సలు మారవద్దు అంటారు. అగో ఆ మాటను పాటించుడే కాదు, ఆప్యాయతను ఆపుకోలేక ఇట్లా మంది ముందల్నే ఏడిచిండు కూడా ఎమ్మెల్యే సాబు. గ్రాస గుర్తు తరపున బంపర్ మెజార్టీతో గెలిచినందుకు జనసేన ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ సార్కు అక్కడ అభిమానులు కార్యకర్తలు అభినందన సభ పెట్టి సప్పట్లు కొట్టి సన్మానం చేసిర్రు. ఇక ఆడ మాట్లాడుకుంటా మాట మీద మాట వచ్చి ఇలా ఈ స్థాయిలు ఉన్నా అంటే మా నాయన కూడా కారణము, ఇలువలతో రాజకీయం చేస్తున్నానంటే మా నాయన చెప్పిన మాటలే అనుకుంటా అని యాడ్ చేసుకొని ఇట్లా ఎమోషన్ అయిండు. ముఖ్యంగా చెప్పబోతుంది ఏంటంటే ఒక ఆర్టీసీ డ్రైవర్ కొడుకు ఈ ఊరు ఎమ్మెల్యే. మా నాన్నగారు నాకు కష్టపడుతూ నేర్పాడు, నిజాయితీగా ఉండడం నేర్పాడు. నేను అదే పాటించాను, అబద్ధం ఆడకుండా ఉండడం, ఎవరికైనా మాటిస్తే చంపేసిన నిలబడతాం. ఇలాంటివన్నీ నాలో మా నాన్నగారు నాకు ఇచ్చిన మంచి లక్షణాలుగా ఆయన నాకు ఆశివ్వలేదు, బాధ్యతలు ఇచ్చారు. ఆ బాధ్యతలు స్వీకరించి నేను ఈ స్థాయికి వచ్చి మీ అందరి ముందు నిలబడగలిగే స్థాయిని ఇచ్చిన మా నాన్నగారికి ఇవాళ రేపు 10వ పరకోణం సంపాదించగానే కన్నులను కానకుండా కాళ్ళతో అనేటోళ్ళు ఎంతమంది లేరు. అసొంటిది ఎమ్మెల్యే అయ్యి ఎందరికో పనులు చేసి పెట్టే పవర్ వచ్చిందంటే అది నాయన నేర్పిన బుద్ధి ఆయన దీవెనార్తులను యాద్ చేసుకుంటూ ఏడిచిందంటే సారు కల నాయనంటే ఎంత పాయరమో అని అనుకోబట్టిరటే ఈ ముచ్చట చూసిన వాళ్ళుగా.